భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్ సెట్కి సంబంధించిన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సో మనకి ఇటీవలే టీఎస్ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ బులెటిన్ని విడుదల చేయడం జరిగింది. సో దాని ప్రకారం గమనిస్తే ఈ టీఎస్ సెట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి 10వ తారీఖు నుండి ప్రారంభించబోతున్నారు. డిసెంబర్ 2nd వీక్లో ఎగ్జామ్లు నిర్వహిస్తున్నట్లుగా మనకు ఆ బులెటిన్లో సమాచారం ఉంది. సో ఇక్కడ గమనిస్తే మరి టీఎస్ సెట్ పేపర్ 1 క్వాలిఫై ఎలా? సో చాలామంది ఎక్కడ ఆగుతారు అంటే వాళ్ళ మదర్ సబ్జెక్ట్లో మ్యాక్సిమం వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ అందరికీ బ్రేక్ డౌన్ వచ్చేది ఎక్కడ అంటే పేపర్ 1లోనే. ఇది అందరికీ కామన్ ఫర్ ఆల్. ఇక్కడ గమనిస్తే పేపర్ 1 ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా రావడం జరుగుతుంది. కానీ సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే వస్తుంది. ఇక్కడ గమనించాం. సో మరి ఎన్ని సబ్జెక్టులకు టీఎస్ సెట్ నిర్వహిస్తారు అంటే 29 సబ్జెక్టులకు సెట్ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఇది దేనికి ఎలిజిబిలిటీ? అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఎలిజిబిలిటీగా ఉంటుంది. సో మనం గమనిస్తే ఇక్కడ 29 సబ్జెక్టులకు మనకి టీఎస్ సెట్ నిర్వహించబడుతుంది. సో ఈ పేపర్ 1 యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు పేపర్ 1ని ఏ విధంగా క్వాలిఫై కావాలి? సో ఇక్కడ గమనిస్తే ప్రధానంగా మనకు టీఎస్ సెట్ రాసే వర్గాలను ప్రధానంగా 3 వర్గాలుగా తీసుకోవచ్చు. ఒకరు మ్యాథమెటికల్కు సంబంధించిన మ్యాథ్స్ వర్గాలుగా ఉంటారు, 2 సైన్స్ లేదా లైఫ్ సైన్స్ వర్గాలు ఉంటారు, 3వది ఆర్ట్స్ స్ట్రీమ్కి సంబంధించి, 4వ వర్గం సబ్జెక్ట్ వైజ్గా ఉంటారు. అది హిందీ, తెలుగు అవి పక్కన పడి. సో ఈ 3 ప్రధాన వర్గాలను కనుక గమనిస్తే మనం ఏ మేరకు ఏ పాయింట్లను మనం ఫోకస్ చేయాలి అనేది తెలిస్తే ఈజీగా సెట్ క్వాలిఫై కావచ్చు. సో ఇక్కడ పేపర్ 1లో గమనిస్తే మనకు క్లియర్గా 10 యూనిట్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో 10 యూనిట్లలో ఇస్తున్నారు. ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు అంటే మొత్తం పేపర్ సెట్ టీఎస్ సెట్ని గమనిస్తే 300 మార్కులుగా నిర్వహిస్తారు. అందులో మొదటి 100 మార్కులు మనకి పేపర్ 1 నుండి రావడం జరుగుతుంది. సబ్జెక్టు పేపర్ 2గా నిర్వహిస్తారు, అది 200 మార్కులకు ఉంటుంది. సో మరి 100 మార్కులు ఎన్ని ప్రశ్నలకు ఇస్తారు అంటే 50 ప్రశ్నలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సింపుల్, టీఎస్ సెట్ పేపర్ 1లో 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా ఇది ఉండడం జరుగుతుంది. మొత్తం టోటల్ మార్క్స్ 100 మార్కులు అవుతుంది. మొత్తం టీఎస్ సెట్ ఎగ్జామ్ను గమనిస్తే 3 గంటలు ఉంటాయి. అందులో మొదటి 60 నిమిషాలు దీనికి కేటాయించబడడం జరుగుతుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది సిబిటి విధానంలో జరుగుతుంది కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతుంది కాబట్టి 60 నిమిషాల తర్వాత అది కనబడదా అంటే కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, 3 hours వరకు కనబడుతుంది. మీరు బ్యాక్ వెళ్ళే ఆప్షన్ ఉంటుంది అందులో. సో మొదటి 60 నిమిషాలు అనేది మనకి టీఎస్ సెట్ పేపర్ 1కు సంబంధించిందిగా గమనిస్తాం. మిగిలిన 2 గంటలు మనకు సంబంధిత సబ్జెక్టులకు ఉండడం జరుగుతుంది. మనం బ్యాక్ వెళ్ళవచ్చు. 3 గంటల లోపల మనం టోటల్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలోనే. సో మరి ఇక్కడ గమనిస్తే నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి మనం అన్నింటినీ కంపల్సరీగా అటెండ్ చేస్తే మంచిది. సో మరి ఎంతమందిని తీసుకుంటారు ఇక్కడ గమనించాలి. సో అది ఎన్ని స్లాట్లలో నిర్వహించబడినా అంటే ఇప్పుడు డిసెంబర్ 2nd వీక్ నుండి నిర్వహిస్తున్నట్టుగా మనకు బులెటిన్లో ఉంది. సో 29 సబ్జెక్టులను వివిధ స్లాట్లలో, వివిధ రోజులలో, వివిధ స్లాట్లలో నిర్వహిస్తారు. సో అన్ని స్లాట్లను కలిపి 6% మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో టాప్ 6% మాత్రమే వాళ్ళని టీఎస్ సెట్ క్వాలిఫైయర్గా ప్రకటిస్తారు. సో అందులో మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది. ఆ 6%ని మనం 100%గా గమనిస్తే రిజర్వేషన్ వారీగా తీసుకునే కేటగిరీని చూస్తే ఇక్కడ గమనిస్తే రిజర్వేషన్ కేటగిరీలో గమనిస్తే మనకు ఓసీ కేటగిరీ 36% ఇస్తారు. బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి మనకి 4% ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్సీ వర్గాల్లో ఇటీవల ఎస్సీకి సంబంధించిన క్లాసిఫికేషన్ జరిగింది కాబట్టి ఎస్సీలో మళ్ళీ వర్గీకరణ 3 క్లాసులుగా వర్గీకరించారు. ఎస్సీ గ్రూప్ 1కి 1% మాత్రమే ఇస్తారు, ఎస్సీ గ్రూప్ 2కి 9% ఇవ్వడం జరుగుతుంది, ఎస్సీ గ్రూప్ 3కి 5% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీకి 10%, ఈడబ్ల్యూఎస్కి 10% ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం ఓవరాల్ 100%. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. సో ప్రతి కేటగిరీలో అది ప్రతి సబ్జెక్ట్లో ఉమెన్స్కి సంబంధించి 33% అనేది అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. 33% కన్సిడర్ చేస్తారు ప్రతి సబ్జెక్ట్లో ఉమెన్కి. సో ఇక్కడ గమనిస్తే ఇది చూసుకోవాలి. అంటే ఓవరాల్గా 100%ని 6%గా గమనిస్తే టాప్ 6% మాత్రమే వాళ్ళకి సెట్ క్వాలిఫైయర్గా సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఎలిజిబిలిటీ ఏంటి? టీఎస్ సెట్కి ఎలిజిబిలిటీ ఏంటి? ఎవరు రాయవచ్చు? ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు రాయవచ్చు, ప్రాబ్లం లేదు. సో రిజల్ట్ రాలే కదా సార్, అవసరం లేదు. ఒకవేళ రిజల్ట్ రాకపోతే మాత్రం అది వ్యాలిడిటీ ఉంటుంది, 2 years వ్యాలిడిటీ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. సో మనం గమనిస్తే సంబంధిత సబ్జెక్ట్ పీజీ సబ్జెక్ట్లో ఓసీ కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గమనిస్తే 55%తో మార్క్స్ సాధించి ఉండాలి. సో అదే
వర్గాలకు గమనిస్తే ఓబీసీ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అంటున్నాం, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి వికలాంగులకు సంబంధించి 50% సాధిస్తే సరిపోతుంది. పీజీలో కన్సర్న్ సబ్జెక్టు ఏదైతే అందులో 50% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసిన అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది గమనిస్తే ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2000 రూపాయలు ఉన్నాయి, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకి 1500 రూపాయలు ఉంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి మనకు 1000 రూపాయల ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మనకు డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే టీఎస్ సెట్ అనేది మొత్తం 300 మార్కులతో సిబిటి విధానంలో జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే పేపర్ 1 ఏ విధంగా క్వాలిఫై కావాలి, ఇది మెయిన్. సో పేపర్ 1 చాలా మంది ఆగిపోయేది అక్కడే. మదర్ సబ్జెక్ట్లో అటో ఇటో ముందుకు రాణిస్తారు, కానీ ఇక్కడ రాకపోవడం వల్ల ఓవరాల్గా వాళ్ళకి 6%లోకి వెళ్ళలేకపోతున్నారు. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన వర్గాలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 10 యూనిట్లలో ఈ 3 యూనిట్ల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి అక్కడ క్వశ్చన్స్ అనేవి చాలా డెప్త్గా వస్తాయి. కంపేర్ టు సైన్స్ అండ్ ఆర్ట్స్ గ్రూప్తో పోల్చుకుంటే మ్యాథ్స్ వర్గాలకి యూనిట్ 5 అంటాం, మ్యాథమెటిక్స్ అండ్ ఏమవుతుంది అప్టిట్యూడ్ అంటాం. చూడండి 5th యూనిట్లో ఉన్నాయి. చూడండి మొత్తం 10 యూనిట్లో 5th యూనిట్ మ్యాథ్స్ అండ్ అప్టిట్యూడ్ అంటున్నాం. క్వశ్చన్ కొద్దిగా కఠినతరంగా ఉంటాయి. అదేవిధంగా యూనిట్ 6 లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కఠినతరంగా ఉంటాయి. అదే యూనిట్ 7 డేటా ఇంటర్ప్రిటేషన్ కఠినతరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వీళ్ళకి మదర్ సబ్జెక్ట్ అవుతుంది. మదర్ సబ్జెక్ట్లో భాగంగానే కనబడుతుంది, వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి ఆ సబ్జెక్ట్లో పేపర్ 1లో వీళ్ళకు ఎక్కువగా క్రిటికల్ కనబడేది ఈ 3 యూనిట్లు. కాబట్టి వాళ్ళకి కొద్దిగా డెప్త్ కంపేర్ టు సైన్స్ అండ్ ఆర్ట్స్తో పోల్చుకుంటే, కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్ పేపర్ 1లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే. రెండో పాయింట్, ఈ ముగ్గురికి కామన్ పాయింట్ ఉంది సపరేట్గా. ఇక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గమనిస్తే సైన్స్ పార్ట్ ఎక్కడ ఉంది, మొత్తం 10 యూనిట్లో 9వ యూనిట్ చూడండి, ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అది సైన్స్ రిలేటెడ్, సైన్సే, అది పూర్తిగా సైన్సే. కాబట్టి ప్రశ్న అక్కడ వాళ్ళకి కొద్దిగా కఠినతరంగా మారుతుంది. సో 10 యూనిట్లు అన్నాం, 50 మార్కులు అన్నాం, కాబట్టి ఖచ్చితంగా 100 మార్కులు అన్నాం, 50 ప్రశ్నలు అన్నాం, కాబట్టి ప్రతి యూనిట్కి ఖచ్చితంగా 5 ఫిలప్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం 100కి 100% ఈ ప్యాటర్నే ఫాలో అవుతున్నారు. సో ప్రతి యూనిట్లకి 5 అనేది వస్తున్నాయి. సో ఇక్కడ మనం క్లియర్ గమనిస్తే సైన్స్ వాళ్ళకి యూనిట్ 9 అనేది కొద్దిగా కఠినతరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆర్ట్స్ వాళ్ళకి గమనిస్తే మొత్తం 10 యూనిట్లలో బేసిక్స్ని చదువుకోండి. ఆర్ట్స్ వాళ్ళు కానీ సబ్జెక్ట్ వాళ్ళు కానీ అంటే తెలుగు, హిందీ, సంస్కృతి లాంటి సబ్జెక్టులు ఉన్న వాళ్ళు కానీ గమనిస్తే, లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు గమనిస్తే 10 యూనిట్లలో బేసిక్స్ని కంప్లీట్ చేయండి. అంటే ఇచ్చిన పదాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇచ్చిన ఏ పదం ఇచ్చాడో ఆ పదాన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటూ దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు మెజారిటీ ఆఫ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంపేర్ టు సైన్స్ అండ్ ఆర్ట్స్తో పోల్చుకుంటే, కాబట్టి ఆర్ట్స్ మరియు లాంగ్వేజ్ వాళ్ళకి బేసిక్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఈ ముగ్గురికి కామన్గా ఉన్నాయి. చూడండి ఈ ముగ్గురికి కామన్, తికమగా పెట్టేది ఈ ముగ్గురికి కామన్. ఎక్కడ యూనిట్ 1 టీచింగ్ అప్టిట్యూడ్, యూనిట్ 2 రీసెర్చ్ అప్టిట్యూడ్, యూనిట్ 3 కమ్యూనికేషన్, యూనిట్ 10 హైయర్ ఎడ్యుకేషన్. ఈ 4 యూనిట్లు అనేవి ఈ ముగ్గురికి కామన్. సో ముగ్గురికి కామన్గా అడిగే ప్రయత్నం చేస్తాం. ఆర్ట్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా ఇక్కడ ఇబ్బంది పెడతారు, సైన్స్ వాళ్ళను వాటితో పాటు ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళని ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముగ్గురికి ఇక్కడ ఈ 4 యూనిట్లను, అందుకే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఈ 4 యూనిట్లు కంప్లీట్ చేయాలి ఫస్ట్. సో ఈ 4 × 5 అంటే 20 ప్రశ్నలు ఇక్కడ వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఏం చేయాలి అంటే ఈ 4 యూనిట్లకు ఇవ్వాలి. సో ఆ తర్వాత ఏ గ్రూప్ వాళ్ళైతే ఆ గ్రూప్, మ్యాథ్స్ వాళ్ళైతే ఈ 3, మొత్తం 4 3 7 అయింది చూడండి. సో మీ దాంట్లో కాంప్రహెన్షన్ అనేది కామన్గా చేయగలుగుతారు, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మిగిలిన సబ్జెక్ట్ మనం ఎన్విరాన్మెంట్ను మిగతాది వాళ్ళు చేయడానికి ఈజీనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే కామన్గా చదవాల్సింది ఈ 4 యూనిట్లు ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అందులో ఉన్న ప్రతి పదాన్ని కంప్లీట్ చేయాలి. టీచింగ్ అప్టిట్యూడ్, దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటి, టైప్ ఆఫ్ టీచింగ్ అప్టిట్యూడ్స్ ఏంటి, దాని యొక్క ప్రాఫిట్స్ ఏంటి, కాన్స్ అండ్ ప్రాసెస్, ప్రాన్ ఏంటి, కాజ్ అండ్ ప్రాన్స్ ఏమున్నాయి అంటే దాని యొక్క కారణాలు మనం కనుక్కునే ప్రయత్నం చేయాలి. పదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. సో కమ్యూనికేషన్, టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, ఒక్కొక్క కమ్యూనికేషన్ యొక్క మీనింగ్ ఏంటి, వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ ఏంటి, అవి మనం ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి ఎవరికి రిలేషన్ సంబంధం లేదు, ఎందుకంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పోవడానికి ఇవి అవసరం ఉంటాయి. సో ఒక ఇంటరాక్ట్ కావడానికి, ఒక విద్యార్థితో ఇంటరాక్ట్ కావడానికి ఇవి యూజ్ అవుతాయి. టీచింగ్లో మెలకువలు, టీచింగ్ అట్రాక్టివ్ టీచింగ్ చెప్పడానికి ఇవి యూజ్ అవుతాయి. ఇన్నోవేటెడ్, అట్రాక్టివ్ చెప్పాలంటే ఇవి 4 యూజ్ అవుతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ 4 కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగిలిన వాటిని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి.
సో మనకి ఇక్కడ గమనిస్తే మరి ఈ టీఎస్ సెట్కి సంబంధించిన ఏదైనా యాప్ మనకు అవైలబిలిటీలో ఉందా? ఎస్, మన భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి ప్రత్యేకంగా టీఎస్ సెట్ పేపర్ 1 ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం వేరువేరుగా ఉన్నాయి. 10 యూనిట్లలో ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ విత్ ప్రింటెడ్ పీడిఎఫ్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్. దీంతో పాటుగా ప్రతి టాపిక్ మీద మీకు ప్రశ్నలు అనేవి యూజీసీ నెట్ టీఎస్ సెట్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ప్రశ్నలు అక్కడే ఉంటాయి. సో టీచింగ్ అప్టిట్యూడ్లో ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం, క్యారెక్టర్ ఆఫ్ టీచింగ్ అప్టిట్యూడ్. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. దానికి కింద యూజీసీ మరియు టీఎస్ సెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలా అవుతాయి. అలా జరుగుతూనే ఆ యూనిట్ కంప్లీట్ కాగానే దానికి సంబంధించిన మళ్ళీ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మోడల్ ఆఫ్ క్వశ్చన్ యూనిట్ వైజ్ వస్తాయి, సబ్ టాపిక్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తాయి, యూనిట్ వైజ్గా మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మోడల్ పేపర్, గ్రాండ్ మోడల్ పేపర్, సేమ్ మనకి టీఎస్ సెట్ నిర్వహించే పేపర్ 1 మాదిరిగా మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి 3 అవైలబిలిటీలో ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ అక్కడే ఉంటుంది. వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడే ఉంటుంది. సో ఇది అతి తక్కువ ప్రైస్కి దీన్ని మొదటి 100 మంది మాత్రమే అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా కేవలం 399 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. సో వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు మోడల్ పీడిఎఫ్స్ ఉన్నాయి, మోడల్ వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియో క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తాం. సో మెయిన్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అక్కడ వీడియో క్లాసెస్ కూడా అందులో మీకు ఫ్రీగానే ఇస్తాం. దాని డ్యూరేషన్ 6 మంత్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది అక్టోబర్ అయినా నవంబర్ డిసెంబర్ తర్వాత మనకు 6 మంత్స్ డ్యూరేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఇది మొదటి 100 మందికి మాత్రమే. సో వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని చూడండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. థ్యాంక్ యూ.